హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే సివిల్ ఐడి కోసం అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ అథారిటీ అనే డిపార్ట్మెంట్ సోత్సోరా అంటారు కదా, అక్కడికైతే వెళ్తున్నాను. నేను వెళ్ళి ఇంకా పతాక అయితే రెన్యువల్ చేస్తున్నాను. ఆ రెన్యువల్ కార్డు అయితే తీసుకోవాలి. అందుకోసం మనం ఓల్డ్ కార్డు ఏదైతే ఉంటుందో అది తీసుకుని వచ్చి మనం ఏదైతే బాక్స్ ఉంటుందో, నేనైతే 19 బాక్స్ కాడికి అయితే వచ్చాను. 19 బాక్స్లో మన కార్డు అయితే పెట్టామంటే మనకి ఏదైతే రెన్యువల్ అయ్యి ఉంటుందో ఆ కార్డు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ కార్డు అనేది రిజెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చింది. మళ్ళీ మనము ఏదైతే చిప్ బ్యాక్ సైడ్ ఉంటుందో ఆ చిప్ అనేది మనకు ఉండి కార్డు అయితే లోపలికి పెట్టాలా. పెట్టిన తర్వాత మనకి కొత్త కార్డు ప్రింట్ అయ్యి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నా అకామా రెన్యువల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇజ్నాములు అయితే రావాలి. ఇజ్నాములు వచ్చిన తర్వాత మనము అకామా రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకున్నాక మనము 5 దినార్లు అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనకు సివిల్ ఐడి అయితే రావడం జరుగుతుంది. అలాగే మనము ఏ బాక్స్ నెంబర్ అయితే వస్తుందో ఆ బాక్స్ కాడికి వచ్చి మనము సివిల్ ఐడిని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. మన కార్డు అయితే వచ్చేసింది, తీసుకుని వెళ్తాను. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు